అమ్మా లక్ష్మి, బాబు అజయ్, గోపాలం, అజయ్, అజయ్. ఏమండి? 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 బాబు అజయ్, అజయ్, లక్ష్మి, ఏమండి? ఏమండి? ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? ఇంట్లో ఎవరూ కనిపించరే? నా బాబేడమ్మా. మీరు అలా ఆందోళన పడకండి. నాకేమిటో భయంగా ఉందమ్మా. నన్ను వదిలేసి అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? లక్ష్మి, బాబు, అదే రండి డాడీ. అమ్మా, మీరు గోపాలం, గోపాలం, ఏమిటయ్యా ఇంతగా మారిపోయావు? అమ్మా, మీరు మీరు ఆనాడు ఆ రాక్షసుడు వద పడ్డారనుకున్నానమ్మా. ఆయన గారు గోపాలం, నా బాబేడి? లక్ష్మి ఎక్కడా? ఓ రోజు ఈవిడ ప్రమాదవశత్తు విజయ్ కారు కింద పడ్డారట. పాప ఎవరూ లేరట. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎవరిని గుర్తించేవారు కాదు, ఎవరితోటి మాట్లాడేవారు కాదు. ఇప్పుడే ఉన్నట్టుండి భయంతో లక్ష్మి బాబు ఎక్కడా అని ఇల్లంతా వెతుకుతున్నారు. ఏమిటి గోపాలం నువ్వనేది? ఆ రోజు విజయరాముని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయానమ్మా. ఈ మధ్యనే మళ్ళీ పని మీద ఈ ఊరు వచ్చాడు బాబు. ఇన్నాళ్ళు మీరు మీ బిడ్డ దగ్గరే ఉంటున్నారమ్మా. విజయ్ మీ కన్నబిడ్డేనమ్మా. అలాగా? ఏడయ్యా నా విజయ్? వాడిని చూసుకోవాలని ఈ తల్లి మనసు తపరపడిపోతుందయ్యా. ఏడయ్యా నా విజయ్? ఏడొస్తుంది బాసు? బాసు లేదు, పీసు లేదు. వాళ్ళ దగ్గర బాసు అని అంటే మా నాటకం అంత అభాస అవుతుందిరా. డార్లింగ్ అను. ఓకే డార్లింగ్. మై డియర్ మేరీ. మేరీ మై డార్లింగ్. నాలాగే ఇంజిన్ కి వేడెక్కింది. అది చల్లారటానికి కనీసం అరగంట అయినా పడుతుంది. ఓకే డార్లింగ్. మేరీ మై డార్లింగ్. 20 మంది పిల్లల్ని కన్నా ఇంకా 20 ఏళ్ల పిల్లలాగే నాకు కనిపిస్తున్నా. మూన్ లాంటి ఆ ఫేసు, సంథింగ్ ఫ్లవర్ లాంటి ఆ నోసు, యాపిల్ ఫ్రూట్ లాంటి వీడి పని నేను చెప్తాను డార్లింగ్. హైట్ జాగ్రత్త. యూ స్టూపిడ్ లుచ్చా ఫుట్ లఫన్ గెట్ అవుట్. వాట్ డార్లింగ్? ఓకే డార్లింగ్. మేము వెళ్ళాలి. కార్ అడ్డండి. కారు నడిస్తే ఇక్కడ ఎందుకు ఆపుతాం? కారు ఆగిపోయింది. వాట్ డార్లింగ్? ఓకే డార్లింగ్. ఎలా కదల్లో నేను చూస్తాను. గెట్ అవుట్. డ్రైవర్, మన వాళ్ళందరినీ రమ్మను. తలా చేసి కార్ నెట్టేద్దాం. కమాన్. యూ స్టూపిడ్ బ్లడీ ఫూల్ లుచ్చా ఫుట్ లఫన్. నా కారు మీద కానీ, నా మేరీ మీద కానీ పరాయి వాడి చేయి పడిందంటే నేను ఊరుకోను. ఈ కారు కింద మా మేరీ పట్టంతో మా రొమాన్స్ ప్రారంభమైంది. వాట్ మై డార్లింగ్? ఎంత పొగరాని నేను ఇంక నిలబడలేను డార్లింగ్. నా కడుపులో నొప్పులు వస్తున్నాయి. ఓ మై గాడ్, 3 నెలలకి నొప్పులా డార్లింగ్? వాళ్ళ పని నేను చూసొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. డార్లింగ్, నా ప్రాణాలన్నీ మీ మీదే పెట్టుకున్నాను. జాగ్రత్త. వాడిని చిమ్మడా, దొంగ తెచ్చినాడా, ఎంత దెబ్బ కొట్టారా?
వేసి ఇన్నాళ్ళు నా కొడుకుని విడుదల చేయించుకోవడం కోసం ఆ మధుని నా గుప్పిట్లో ఇరికించుకుని ఉంచితే వాడిని ఆ విజయ్కి అప్పగిస్తారా మీరు? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ రాత్రి మన కళ్ళల్లో కారం తల్లి తన ఛాలెంజ్ నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. మిమ్మల్ని నమ్మకం లాభలేదు. ఈ రఘురాం దోవకు అడ్డు నిలబడడం సాగును ఆహ్వానించడమేనని ఆ విజయ్కి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ ఇడియట్ తిరిగి తలెత్తలేని విధంగా దెబ్బతీస్తాను. డాడీ, విజయ్కి అపకారం తలపెట్టకండి డాడీ, ప్లీజ్ డాడీ. అసలు నాకింత అవమానం జరగడానికి కారణం నువ్వు. ఆ విజయ్ని ఇంటికి తెచ్చావు, వాడు నా గురించి పూర్తిగా తెలుసుకునేలా చేశావు. పరాయి వాళ్ళతో చేతులు కలిపి కన్న తండ్రికి తోపుట్టిన వాడికి ద్రోహం చేస్తావా? అలా ఎక్కడికి? ఆ విజయ్ నీడ నీ మీద పరం చోటు. అలా మూల కట్టబడి పొరపాటైపోయింది బాబు. పర్వాలే. డాడీ, అమ్మా అరుణ, బాబు వచ్చాడమ్మా. మధు. డాడీ. బాబు బాబు. మధు, మీరెప్పుడు వచ్చారు సార్? వాళ్ళు ఉదయమే వచ్చాను. విజయ్, నా బిడ్డను తిరిగి నాకు అప్పగించావు. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. విజయ్. ఏమిటమ్మా? నా పేగు తెంచుకు పుట్టిన వాడివని నా అంత ఎదిగిన బిడ్డకు చెప్పుకోవలసి వచ్చిన దురదృష్టవంతురాలయ్యా నేను. మీరనేది? అవును విజయ్, మీ అమ్మను బాబు. అవును విజయ్, ప్రొద్దుటే ఆమెకు స్పృహ వచ్చింది. డాడీతో వస్తున్న గోపాలం గారిని గుర్తించారు. మీ అమ్మగారు విజయ్. బాబు. విజయ్. అమ్మా అమ్మా బాబు. అమ్మా అమ్మా, ఇన్నాళ్ళు నా కళ్ళ ముందున్నది నా కన్న తల్లి అని తెలుసుకోలేకపోయాను. అడుగు దూరంలో ఉన్నా అమ్మా, నీ పిలుపుకు దూరమై రోజులు గడిపానమ్మా. నీ పిలుపుకు దూరమై రోజులు గడిపాను. ఆ దేవుడు నన్నిలా మిగిల్చింది నిన్నిలా చూసుకోవడానికేనేమో నాయన. సమర్థుడైన బిడ్డను చూసుకుని మురిసిపోవడానికేనేమో. అమ్మా, ఉయ్యాల్లోని బిడ్డని ఇంత వాణ్ణి చేసి నాకు అప్పగించిన గోపాలానికి నా జీవితాంతం ఊడిగంచేసిన ఈ రుణం తీరదు నాయన. గోపాలం బాబా ఎక్కడికి వెళ్ళాడమ్మా? గుడికెళ్ళాడు బాబు. మనని కప్పేసిన కష్టాలు తీరిపోయినా ఈ శుభ సందర్భంలో దేవుడికి పూజ చేయించి వస్తానని వెళ్ళాడు.